హాయ్ సంజు ఫ్యామిలీ అందరికీ శుభోదయం. వెల్కమ్ టు హైదరాబాద్ బ్లాగ్స్. హైదరాబాద్లో నేను రెగ్యులర్గా వెళ్ళే టెంపుల్ శ్రీ సీతారామాంజనేయ దేవస్థానం. ఈ టెంపుల్లో రెగ్యులర్గా పూజలు జరుగుతూనే ఉంటాయి. అలాగే చైత్రమాసంలో జరిగే హనుమత్ విజయోత్సవ వేడుకలు కూడా మొదలయ్యాయి. అనగా ఏప్రిల్ 12 నుంచి మొదలుకొని మే మంత్ 22 వరకు ఈ పూజలు కొనసాగుతున్నాయి. దీనిలో ప్రతిరోజు స్వామివారికి అభిషేకం, అలాగే ఆంజనేయ స్వామి వారికి శనివారం మంగళవారం విశేషమైన పూజలు, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు, కుంకుమార్చనలు, హోమాలు, శని త్రయోదశి నాడు విశేషమైన పూజలు, వ్రతాలు, కళ్యాణాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే ఈరోజు శని త్రయోదశి కావున చాలామంది భక్తులు వచ్చి శనిదేవునికి అభిషేకం చేశారు. ఈ పంతులు గారు ప్రతి ఒక్క గ్రహానికి ఎలా పూజ చేయాలి, ఎన్నిసార్లు మంత్రాన్ని జపించాలా అన్నది చెప్పి మా చేత చేపించారు. గోత్రనామాలు చదివి తరువాత మాకు ఎలాంటి దోషాలు ఉండకుండా పూజించారు. అలాగే మేము మా స్వస్థాలతో స్వామివారికి తైలాభిషేకం కూడా చేశాము. మనకి తైలాభిషేకం చేసేటప్పుడు కావలసిన వస్తువులన్నీ టెంపుల్ పక్కనే ఒక షాపులో మనకి 60 రూపీస్కి మొత్తం అక్కడున్న అన్నీ మనకి వాళ్ళే ఇస్తారు. కాబట్టి మనకి ఇంటి నుండి తీసుకెళ్లే అవసరం లేదు. అలాగే మనము శనిదేవునికి తైలాభిషేకం చేసి మనము శివునికి ఆంజనేయ స్వామికి దర్శించుకుంటే ఏ దోషము కలగదు. అలాగే చాలామందికి ఒక అపోహ ఉండేది, శనిదేవునికి తైలాభిషేకం చేశాక ఇంటికి వెళ్ళి స్నానం చేయాలి అని. అలా ఏం చేయనవసరం లేదు. మనము ఎప్పుడైతే నల్ల నువ్వులు దానం చేస్తే మాత్రం ఇంటికి వెళ్ళి స్నానం చేయాలని పంతులు గారు చెప్పారు. మనము తైలాభిషేకం చేసిన తర్వాత కాళ్ళు కడుక్కుని శివునికి దర్శించుకొని ఆంజనేయ స్వామికి అభిషేకం చేస్తే అన్ని దోషాలు తొలగిపోతాయి. ఈ పూజ ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అయింది. ఈ పూజ అయిన తర్వాత శివయ్యకు మన స్వస్థాలతో అభిషేకం చేసుకునే అవకాశం, అలాగే శనివారం కావున ఆంజనేయ స్వామికి మన స్వస్థాలతో అభిషేకం చేసుకుంటారు దేవస్థానం వాళ్ళు. అభిషేకం అనంతరం స్వామివారి అలంకరణ, అలాగే హారతిని కూడా ఇచ్చి శనివారం నాడు మనము ఏమేం పనులు చేయకూడదని పంతులు గారు వివరంగా చెప్పారు. ఈ రోజు మనం ఉప్పుని, మేకుని, నల్ల నువ్వులు, నల్లని క్లాత్ ఇలాంటి వస్తువులు ఇంటికి తీసుకురాకూడదు అని చెప్పారు. ఈ టెంపుల్కి వెళ్తే మనకి ప్రతిరోజు ఒక మంచి విషయం వినే అవకాశం, అలాగే ఒక మంచి పని చేసే అవకాశం కలుగుతుంది. అందుకని అందరూ తప్పకుండా ఈ టెంపుల్ని దర్శించండి. అలాగే నెక్స్ట్ మంత్ 22న శ్రీ ఆంజనేయ స్వామి సువచ్చలాదేవి కళ్యాణ మహోత్సవం. మీకు కూడా షాకింగ్గా ఉంది కదా? నాకు లాస్ట్ ఇయర్ చాలా షాకింగ్గా ఉంది. ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక స్వామివారికి కూడా కళ్యాణం జరిగిందని పంతులు గారు సెలవిచ్చారు. అలాగే ప్రత్యేకంగా ఇక్కడ స్వామివారి కళ్యాణం కూడా జరిపిస్తారు. సో మీరు కూడా వచ్చి పాల్గొనాలి. మీరు కూడా ఆంజనేయ స్వామి కళ్యాణంలో పాల్గొనాలి అనుకుంటే, అలాగే విశేషమైన అభిషేకాలు, కళ్యాణాలు, వ్రతాల్లో పాల్గొనాలి అనుకుంటే మీరు కూడా మీ పేరుని నమోదు చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కటి చాలా తక్కువ కాస్ట్తో మన చేతులతో పంతులు గారు చాలా వివరంగా పూజని వివరిస్తూ మన చేత వ్రతాలు, పూజలు చేపిస్తారు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని, అలానే మంచి మంచి విషయాల్ని తెలుసుకోవాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్